నమస్తే జర్నలిస్ట్ టీవీకి స్వాగతం. దేశంలోనే అత్యంత ప్రతిభావంతులైన పోలీసులు ఎక్కడ అంటే టక్కున సమాధానం తెలంగాణ రాష్ట్ర పోలీసులని. అలాంటి నిఖార్సైన పోలీస్ వ్యవస్థ రాజకీయ చట్రంలో ఇరుక్కుపోవడం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు పవర్ తో ఊపిన పోలీసింగ్ ఆ తర్వాత చప్పబడిపోయింది. పోస్టింగ్ల కోసం కొందరు అధికారులు అధికార పార్టీకి అంటగక్కడం, శాంతి భద్రతలను గాలికి వదిలేసి అధికార నాయకులకు వంతపడటం లీనమైపోయారు. ఇక 9.5 ఏళ్ల పాటు గులాబీ జెండా పట్టుకుపోయిన కొందరు అధికారులు గులాంగిరి చేశారు. అధికార దర్భంతో అక్రమ కేసులు బనాయించి గులాబీ నేతల కళ్ళల్లో ఆనందాన్ని నింపారు. ఇప్పటికీ ఆనాడు అంటకాగిన కొందరు అధికారులు ఇంకా కోబట్టులుగా పనిచేస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతుంది. నిఘా పోస్టుల్లో బాతుకుపోయిన అధికారులు ఎప్పటికప్పుడు సమాచారాన్ని షేర్ చేస్తున్నారనే ప్రచారంలో ఎంతవరకు నిజముందో అధికారులే తేల్చాలి. ఎంతో నిజాయితీ నిబద్ధతకు నిలువెత్తు నిదర్శనంగా ఉండాల్సిన పోలీస్ వ్యవస్థను గాడిలో పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బాతుకుపోయిన నిఘా వ్యవస్థపై జర్నలిస్ట్ టీవీ CEO మారెడ్డి నాగేంద్ర రెడ్డి విశ్లేషణ. దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొంది మంచి పోలీసింగ్ వ్యవస్థ నెలకొల్పిన పేరు ప్రఖ్యాతులు తెలంగాణ పోలీస్ వ్యవస్థకు ఎప్పటిచో కొనసాగుతున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత పోలీసు వ్యవస్థలో కొన్ని మార్పులతోటి కొంత అపవాదు మూటగట్టుకున్న తెలంగాణ పోలీస్ అంటే రాష్ట్రంలోనే ఒక ఐకాన్గా నిలబడిన సందర్భాలు చాలా ఉన్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే కొంతమంది వ్యక్తులు చేసిన పనుల వల్ల పోలీసు వ్యవస్థకు ఒక మాయనమచ్చగా పడిందని చెప్పవచ్చు. ఎందుకంటే పోలీస్ శాఖలో చాలామంది నిజాయితీ గల అధికారులు ఉన్నారు, ప్రస్తుతం పనిచేస్తున్నారు, గతంలో పనిచేశారు. వాళ్ళందరి కృషి పట్టుదలతోటి నిజాయితీతోటి తెలంగాణ పోలీస్ అంటేనే దేశంలో వివిధ రాష్ట్రాలకు ఒక ఐకాన్ లాంటిది. ఈ నేపథ్యంలోనే గత కొంతకాలంగా పోలీసు వ్యవస్థలో వేళ్ళూసుకుపోతున్న కోవర్ట్ వ్యవస్థ ఆ శాఖకే మాయనమచ్చగా కనపడుతుంది. ఎందుకంటే 2014 రాష్ట్ర విభజన తర్వాత పోలీసు వ్యవస్థ కొంతమంది వ్యక్తుల చేతుల్లో పావుగా మారింది. ఈ నేపథ్యంలోనే పోలీసు వ్యవస్థ ఎప్పటికప్పుడు పటిష్టంగా ఉంటూ ప్రభుత్వాలతో సంబంధం లేకుండా ప్రజలకు జవాబుదారీగా ఉంటూ ప్రజారక్షణ కోసం నిరంతరం పాటుపడాల్సిన పోలీసు వ్యవస్థ పైరువేల కోసం పైసల కోసం పక్కదారి పట్టిందనేది వాస్తవ అంశం. కొంతమంది నిజాయితీ గల అధికారులకు ఇబ్బంది కలిగించినా లేదా బాధ కలిగించినా జరుగుతున్న అంశాలు మాత్రం వాస్తవం చెప్పవచ్చు. 2010కి ముందు పోలీసు వ్యవస్థ వేరు, 2010 తర్వాత 14 తర్వాత ఆ వ్యవస్థ మరింత దిగజారిపోయింది. కేవలం అధికార పార్టీ నేతలకు సలాం చేస్తే చాలు, వాళ్లకు గులాంగిరి చేస్తే తమ పోస్టింగ్లో డోకా లేదు అనే ఒక ఆలోచన విధానాన్ని మనసులో నింపుకొని ఆ విధంగానే తమ విధులను నిర్వర్తిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాదు, వివిధ జిల్లాలలో పోలీసు వ్యవస్థలో జరుగుతున్న మార్పులు, అధికారుల తీరు నిజంగా ఆ శాఖకు ఒక మాయను మచ్చగానే తయారవుతున్నారు. తాజాగా నల్గొండ జిల్లాలో ఒక SI ఓ మహిళ విషయంలో అత్యుత్తమ ప్రదర్శించిన ఆ మహిళ ఫిర్యాదుతోటి ఆ SIని VRకు పంపించడం జరుగుతుంది. ఇటువంటి ఘటనలు రాష్ట్రంలో చాలా జిల్లాలలో జరుగుతున్నాయి. పోలీస్ శాఖలో ఒక పటిష్టమైన భద్రత నిఘా వ్యవస్థ పూర్తిగా నిద్రపోతున్నది. పోలీసు వ్యవస్థలో అసలు ఎక్కడ ఎవరు ఏం పని చేస్తున్నారో కూడా తెలియని అయోమయ పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పవచ్చు. జిల్లా స్థాయి అధికారుల నుంచి స్టేషన్ హౌస్ ఆఫీసర్ వరకు కేవలం తమ పదవులు లేదా తమ పోస్టింగ్లకు డోకా లేకుంటే చాలు, ఎవరెటు పోతే ఏంటి అనే ఒక ఆలోచన విధానం వల్ల పోలీసు వ్యవస్థ ప్రస్తుతానికి కొంత అపప్రద మాత్రం మూడగట్టుకుంది. తాజాగా జర్నలిస్ట్ టీవీకి అందిన సమాచారం మేరకు రాష్ట్రంలో చాలా జిల్లాల్లో ఇప్పటికీ గత అధికార పార్టీ BRS పార్టీకి ఇంకా కొంతమంది పోలీసులు కోవర్టుగా పనిచేస్తున్నారనే ఒక ప్రచారం మాత్రం కొనసాగుతుంది. ఇంటెలిజెన్స్ వ్యవస్థ కావచ్చు, విజిలెన్స్ వ్యవస్థ కావచ్చు, లేదా స్పెషల్ బ్రాంచ్ వ్యవస్థ కావచ్చు, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు సంబంధిత మాజీలకు సమాచారం అందిస్తూ ఎవరి మీద ఎలాంటి కేసులు పెట్టబోతున్నారు, ఏ అంశాల ఆధారంగా పెట్టబోతున్నారు అనేది ముందస్తు సమాచారం ఇవ్వడంతో సంబంధిత మాజీ ప్రజాప్రతినిధులు, BRS పార్టీ నేతలు, కొంతమంది గులాబీ పార్టీకి అంటగాగిన ఉద్యోగ సంఘాలు కావచ్చు లేదా మీడియా ప్రతినిధులు, వీళ్ళందరూకి కోవర్టుగా కొంతమంది పోలీసులు వ్యవహరిస్తున్నారని చెప్పి ఓ సమాచారం మాత్రం జర్నలిస్ట్కి అందింది. ఎందుకంటే జర్నలిస్ట్ టీవీ కూడా గత ఏడాది నుంచి కూడా నిర్భయంగా నిష్పక్షపాతంగా
ఎవరైనా ఒకటే మీడియాలో ప్రశ్నించే తత్వంతో ఏడాది నుంచి కూడా ప్రజల ముందుకు వస్తున్న నేపథ్యంలో మీడియా వ్యవస్థలో అసలు జర్నలిస్ట్ CEO ఎవరు, ఆయన వెనుకున్న బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది కూడా పోలీసు బాసులు నిఘా పెట్టారు. ఓకే, తప్పేం లేదు. ఎందుకంటే తప్పు చేయనంత వరకు ఎంత నిఘా పెట్టినా చేసేది ఏం లేదు, చేసుకునేది కూడా ఏం లేదు. అలా అని చెప్పి ఊకదంపుడు బెదిరింపులకు తాటాకు చప్పులకు భయపడే తత్వం కూడా నాదైతే కాదు. ఈ నేపథ్యంలోనే పోలీస్ శాఖ ఎవరైతే కొంతమంది అధికారులు జర్నలిస్ట్ టీవీ CEO నాగేంద్ర రెడ్డి మీద నిఘా పెట్టారో అదేవిధంగా ఆ శాఖలో వేళ్ళూసుకుపోయిన అధికారుల మీద ఎందుకు నిఘా పెట్టలేకపోతున్నారు, ఎందుకు ఆ దిశగా ఆలోచించలేకపోతున్నారు, చేతిలో పని కదా అని మా కాల్ లిస్ట్ ఓపెన్ చేసి ఎవరెవరితో సత్సంబంధాలు ఉన్నాయి ఏంటి అని గంటల వ్యవధిలోనే జడ్జిమెంట్ చేసుకునే అధికారులు తమ చుట్టూ ఉన్న కోటరీ, ఆ కోటరీ చేస్తున్న అంశాలు, ఆ కోటరీ చేస్తున్న కోవర్టు అంశాలు ఎందుకు ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించడం లేదంటే నిఘా నిద్రపోతుందనేది వాస్తవ అంశం. ఒక్క ఖమ్మం జిల్లాలోనే కాదు, చాలా జిల్లాలలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ, స్పెషల్ బ్రాంచ్ వ్యవస్థ కానీ, విజిలెన్స్ వ్యవస్థ కానీ కేవలం తమ పోస్టింగ్లకు ఎలాంటి డోకా లేకుంటే చాలు అని ఏ ఎండకా గొడుగు పట్టినట్టుగా లేదా ఊసర వెళ్ళి వేషాలు వేసినట్టుగానే కొంతమంది అధికారులు పోస్టింగ్ల కోసం, పైసల కోసం ఇంకా అడ్డదారులు తొక్కుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ప్రస్తుతానికి హోంశాఖ నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివిధ జిల్లాల్లో వేళ్ళూసుకుపోయిన వ్యవస్థని ప్రక్షాళన చేస్తే తప్ప పోలీసు వ్యవస్థ తిరిగి ఒక జవసత్వాలు నింపే పరిస్థితి మాత్రం కానరావటం లేదు. ఎందుకంటే కొన్ని శాఖలు కొన్ని కులాలకే పరిమితం కావడం కూడా ప్రస్తుతానికి పోలీస్ శాఖ పెద్ద జబ్బు అని చెప్పవచ్చు. గతంలో ఎప్పుడు కూడా సీనియారిటీ తోటే పోస్టింగ్ తీసుకున్నారు తప్ప పైసలతోటో, కులంతోటో, ప్రాపకంతోటో ఎప్పుడు పోస్టింగ్ తీసుకోలేదు. గతంలో ఒక 10-15 సంవత్సరాల క్రితం వరకు కూడా ఈ వ్యవస్థ ఎప్పుడు కూడా పోలీసు వ్యవస్థలో ఎప్పుడు కూడా లేదు. గతంలో నేను వివిధ మీడియా మాధ్యమాలు పనిచేసినప్పుడు సంబంధిత ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా మమ్మల్ని ఓ మంచి అధికారిని సూచించండి, అటు రెవెన్యూలో కావచ్చు, పోలీసు వ్యవస్థలో కావచ్చు, మంచి అధికారులు ప్రజలతో సత్సంబంధాలుంటూ మా పరిపాలన బాగుండే విధంగా ఉండే అధికారులు ఎవరైతే ఉంటే వాళ్ళని సజెషన్ చేయండి, వాళ్ళని మేము మా నియోజకవర్గాలు వేసుకుంటామని చెప్పి చాలామంది ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా మమ్మల్ని అడిగిన సందర్భాలు ఉన్నాయి. కానీ గత కొన్నేళ్ల నుంచి జరుగుతున్న పరిణామాలు చూస్తే కేవలం పైసలు లేదా కులం, ఈ రెండే పోస్టింగ్లకు పెద్దపీట వేస్తున్నారని చెప్పవచ్చు. ప్రస్తుతం పోలీస్ శాఖలో జరుగుతున్న కోవర్టు రాజకీయం మీద జిల్లా బాసులు ఎవరైనా, ఏ జిల్లా బాసులైనా పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించి పాతుకుపోయిన వ్యవస్థల్ని ప్రక్షాళన చేసి ఒక పోలీసు వ్యవస్థకు ఓ మంచి గుర్తింపు తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి జర్నలిస్ట్ టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. జర్నలిస్ట్ టీవీ మొదటి నుంచి కూడా గత 30 సంవత్సరాల నుంచి మీడియాలో ఉన్న నేపథ్యంలో పోలీసులు అంటే ఒక గౌరవప్రదమైన, ఒక ఉన్నతమైన ఉద్యోగం అనేది మేము భావిస్తున్నాం. మంచి చేసే వాళ్ళకు, మంచి అధికారులకు మేము ఎప్పుడూ అండగానే ఉంటాం. ఏదైతే కోవర్ట్ ఆపరేషన్ చేస్తూ పైసల కోసం, పైరుల కోసం పక్కదారులు పట్టే అధికారుల విషయంలో మేము ఎప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటాం. ప్రశ్నించేంత మాత్రాన మమ్మల్ని ఏదో వేధిస్తామంటే మేము కూడా ఊరికే ఉండం. కాబట్టి ఇప్పటికైనా పోలీసు వ్యవస్థని ప్రక్షాళన చేయాల్సిన బాధ్యత సంబంధిత పోలీసు బాధ్యత మీద ఉంది. కేవలం యూనిఫామ్ సర్వీస్ అంటే రెస్పెక్టబుల్ పర్సన్స్ దేశంలో, రాష్ట్రంలో ఎక్కడ ఎవరికి రాని గౌరవం పోలీసు వ్యవస్థగా ఉంది. కాబట్టి ఆ పోలీసు వ్యవస్థ ఔన్నత్యాన్ని పెంపొందించేందుకు జిల్లా బాసులు ఎవరైనా, ఏ జిల్లా వాళ్ళైనా కొంత ప్రక్షాళన చేసి భూతద్దం పెట్టి చూసి తమ చుట్టూ ఉన్న కోటరీ వల్ల జరుగుతున్న నష్టాలు, అనర్థాలు, ఎవరెవరికి కోవర్టుగా పనిచేస్తున్న అంశంలో కూడా పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించి విజిలెన్స్, స్పెషల్ బ్రాంచు, ఇంటెలిజెన్స్ వ్యవస్థల్ని పటిష్టం పరిచి పోలీసు వ్యవస్థని ఒక మొన్న తెచ్చే విధంగా ముందుకు వెళ్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.